హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి స్టార్టింగ్లో వాయిస్ రాలేదు అనుకుంటున్నాను. రీసెంట్గా కొంతమంది అడిగారండి, మీరు ముగ్గులు వేసేటప్పుడు న్యాచురల్ సౌండే పెట్టండి, వెంటనే వాయిస్ ఇవ్వకండి, చాలా న్యాచురల్గా ఉంటాయి, దాంట్లో మీ వాయిస్ వినడం వల్ల అది మిస్ అవుతుంది. సో కొంతసేపు ముగ్గులు పెట్టేటప్పుడు అలాంటప్పుడు వాయిస్ పెట్టకుండా న్యాచురల్ సౌండ్స్ అలా పెట్టండి అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, సౌండ్స్ అనేవి అంత నీట్గా మన మొబైల్ క్యాప్చర్ అవ్వలేదు. అండ్ చూడ్డానికి రియల్గా మనం వింటే వెనక నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దేవుడి సాంగ్స్ అవి వస్తూ ఉంటాయి. బట్ ఫోన్లో కదా అంత క్లారిటీగా ఉండదు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, చూడడానికి బోర్గా అనిపిస్తుందేమో అని చెప్పి స్టార్టింగ్లోనే ఇంట్రడక్షన్ ఇస్తాను. జస్ట్ ఒక ట్రైల్ అనమాట, చూడండి. దాంతోపాటు చిన్నగా నేను మ్యూజిక్ కూడా యాడ్ చేశానులేండి, కొంచెం న్యాచురల్గా ఉంటుందని. టైం వచ్చేసి 7 అవుతుందండి. ఈరోజైతే ఇలా ముగ్గు అయితే పెట్టానమాట. మంచిగా చాలా బాగా వచ్చింది ఈరోజు, చాలా బాగా అనిపించింది. పొద్దున్నే అసలు వ్లాగ్ స్టార్ట్ చేయకూడదు అనుకున్నా, ఇంకా ముగ్గు చూడగానే అరే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అని అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ క్లైమేట్ కూడా బాగుంటుందండి ఆ రోజు. ఇంకైతే ముగ్గు అలా ఉందండి. ఇంకా బయట అయితే కొంచెంసేపు కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను, బాగుంది కదా అని. అంటే సాంగ్స్ వస్తున్నాయండి, అలాగైనా మీకు కొంచెం చూపించాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను, కానీ వినిపించట్లేదు. ఇంకా దాని తర్వాత అయితే పొద్దున్నే పువ్వులు ఉంటాయి కదండి, కొన్ని పువ్వులు అయితే పూసాయన్నమాట. అవి అయితే అన్నీ కట్ చేసి పెట్టాను. నాటు రోజులు కదా, తొందరగా వడలిపోతాయి ఎండకి. ఎండ చూసారు కదా, 7 అనుకుంటా, అంటే అప్పటికి టైం 6:45, 7 అయిందండి. 7కి కూడా దాటలేదు. కాకపోతే బీభత్సంగా వచ్చేసింది. కరెక్ట్గా 6:30, 6:45 అయ్యేసరికి ఎండ అయితే వచ్చేస్తూ ఉంది. సో ఇంకా నేను ముగ్గు అవన్నీ పెట్టేసరికి 7:15 అయ్యి ఉండొచ్చు. సో ఆ టైంకే చూడండి ఎంత ఎండ వస్తుందో, అసలు మామూలుగా కాదండి. ఆ ముగ్గేసే కొంతసేపు కూడా నాకు చెమటలు కారిపోతాయి అన్నమాట. ఇంకా కొన్ని పువ్వులు అయితే ఈరోజు శనివారం అండి, శనివారం రోజు ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందాము అని చెప్పేసి ఇంక పువ్వులన్నీ కూడా కోసుకుంటున్నాను అనమాట. వైట్ మందారం ఒకటి పూసింది, అది ఎందుకో కొంచెం లేట్గా విరిబూస్తుందండి, మొగ్గలాగే ఉంటుంది. 9 ఆ టైం వరకు విచ్చుకోదనమాట. ఇంకా గడప దగ్గర కూడా నీట్గా తుడిచేసి ముగ్గు అయితే పెట్టాను. ఇంతకు ముందు పార్కింగ్ ఏరియాలో కూడా పెట్టేదాన్ని కదా, బట్ మన టైల్స్ అనేవి పార్కింగ్ ఏరియాలో ముగ్గు పెట్టడానికి అంత సపోర్ట్ చేయవు, అంత కూడా కొంచెం రఫ్గా ఉంటాయి అన్నమాట. గ్యాప్స్లోకి వెళ్ళిపోవడము అట్లాగా పాడైపోతూ ఉన్నాయని చెప్పేసి పెట్టట్లేదు. ఇంకా ఆ మెట్ల మీద వరకు నేను నార్మల్ పెయింట్తో అయితే ముగ్గులేసున్నా. అయినా కానీ మనకి ఇంటి ముందు అంటే మెయిన్ డోర్ కదండి, మెయిన్ డోర్ దగ్గర ఏదన్నా కొంచెం ముగ్గు పెట్టినా కానీ బాగా అనిపిస్తుంది కదా, అందుకని డైలీ మెట్లు అలా తుడిచేసి ముగ్గు పెట్టేసి గడప దగ్గర పువ్వులన్నీ పెట్టుకుంటూ ఉన్నాను. ఇంక ఈరోజు శనివారం కదా, పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి నేను కూడా తలస్నానం అది చేసి రెడీ అయిపోయాను. నిన్న చేసుకోవాల్సింది, కాకపోతే నిన్న కొంచెం పని ఉండటం వల్ల బయటకు వెళ్ళిపోయాం. అంటే నేను శుక్రవారం శనివారం 2 రోజులు కంటిన్యూగా చేసుకుంటూ ఉంటాను, బట్ నిన్న కొంచెం పని ఉండటం వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇంక ఈరోజు ఇది కంపల్సరీ చేసుకోవాలి అని చెప్పేసి అయితే చేస్తున్నా. ఎండలు కదా అండి, నాకు నార్మల్గానే కొంచెం లో బీపీ ప్రాబ్లం అనేది ఎక్కువ అనమాట. సో ఈ ఎండాకాలంలో ఏంటంటే చెమటలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి కాబట్టి నా వల్ల అసలు కాదు, కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి ఒకవైపు. కానీ ఎలాగైనా కానీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి అని చెప్పేసి లేచానండి. లేచి అంటే పడుకున్నాను అనమాట. మార్నింగ్ బాగా ఇబ్బందిగా అనిపించింది, ఇంకా అందుకని పడుకొని ఉన్నాను. అంటే పడుకొని ఉన్నా అంటే జస్ట్ ఆ సోఫాలో అలా కూర్చుంటూ పోయాను అనమాట, ఏ పని చేయకుండా. ఇంట్లో మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత. కాకపోతే అలా కాదు, ఇలా ఉంటే సెట్ అవ్వదు. సో మనల్ని మనమే కొంచెం మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తే తప్ప ఇవన్నీ బాధ్యతలన్నీ సక్రమంగా ఉండవు. ఎంతైనా కానీ శనివారం కానీ శుక్రవారం కానీ ఏ రోజైనా కానీ మనం నిద్ర లేచి దీపారాధన చేసుకుంటే అప్పుడు మనకి మనశ్శాంతిగా ఉంటుంది. కానీ ఇంట్లో అలా ఉన్నామనుకోండి, ఏదో నెగిటివ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఒకవైపు దేవుడికి పూజ చేసుకుంటూ, అంటే పూజకి కావాల్సినవన్నీ కూడా సర్ది పెట్టుకుంటూ ఉన్నాను. అండ్ ఒకవైపు అయితే ఇంకా లంచ్ టైం అయిపోతుంది కదండి. సో నేను స్నానం చేసి వచ్చి పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకొని పూజ రూమ్ అది కూడా కొంచెం పని ఉండే అంతా కంప్లీట్ చేసుకునేసరికి టైం అయిపోయింది. ఇంకా పిల్లలకి కూడా లంచ్ టైం అయిపోతుందని చెప్పేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదండి, రేపు మండే నుంచి ఇస్తారంట. అంటే ఈ రోజు నుంచేలేండి, వ్లాగ్ సాటర్డేది కాబట్టి అలా చెప్తున్నా. వాళ్ళకి ఒక 1 వీక్ అయితే యాన్యువల్ డేస్ అలా ఉన్నాయని చెప్పేసి ఇవ్వలేదు లాస్ట్ వీక్ అంతా. ఈ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా పిండి దీపం పెట్టుకుందామని బియ్యం పిండి అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఎప్పటికప్పుడు చేసుకుంటున్నా. నార్మల్గా అనుకున్నానండి, లాస్ట్ టైం అయితే 2 రోజులు పెట్టుకున్నాను అనమాట, అట్లాగే స్టోర్ చేసి పెట్టుకున్నాను.
కాకపోతే ఎందుకో నాకు మంచిగా అనిపించలే. అందుకని ఎంతసేపులే బియ్యం 1 గంట 2 గంటలు నానే అనుకోండి, నిద్రలేవు కానీ నానబెట్టేసామనుకోండి, స్నానం చేసేసి కడిగేసి మనం కొంచెం అట్లా వడారిన తర్వాత మిక్సీ పట్టామనుకోండి సరిపోతుంది. దానికి ఎందుకులే మళ్ళీ ఎండబెట్టి దాన్ని స్టోర్ చేసి ఎప్పటికప్పుడు చేస్తే బాగుంటుంది కదా ఫీల్ అనేది, అందుకని అనమాట. సో ఇంక నేనైతే ఇక్కడ పిండి దీపాలు కోసం అని చెప్పేసి కలుపుతున్నాను. యాక్చువల్గా 7 పెట్టాలని ఇష్టం అండి, పిండి అంత లేదు. సరే అని చెప్పేసి 2 చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. 2 చేద్దాం అనేసరికి రెండింటికి ఎక్కువ అయిపోయింది అనమాట, మరీ పెద్దగా ఉన్నాయి దీపాలు. సరేలే అని చెప్పేసి టోటల్గా ఒక 5 అయితే చేశాను అనమాట. ఇందులో ఏంటంటే బెల్లము అలాగే పచ్చిపాలు ఉంటాయి కదండి, పొద్దున్నే కొన్ని సపరేట్గా తీసి పెట్టుకున్నాను పూజ కోసం అని చెప్పేసి. ఇంకా దాన్ని అయితే నీట్గా ఇట్లాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ప్రసాదంలోకి అయితే వడపప్పు పెట్టానండి, వడపప్పు బెల్లం పెట్టాను. పానకం కూడా చేద్దాం అనుకున్నాను కానీ బెల్లం అంత లేదు. ఇంకా మళ్ళీ సురేష్ గారిని ఎందుకులే అక్కడికి పంపించడం అని చెప్పేసి వడపప్పు పెడుతున్నాను కదా అని చెప్పేసి వడపప్పు అయితే పెట్టాను. బొట్లు పెట్టడంలో కొంచెం ఆ పిండి దీపాల్లో కూడా కుంకుమ పడిందండి, ఏమనుకోకండి. ఇంక అందులోని మనకి వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు రీసెంట్గా ఒక 2-3 వీడియోస్లో చూశాను, ఎర్ర ఒత్తి వేస్తే మంచిదంట. రెడ్ కలర్ అంటే నార్మల్ మనం కాటన్ పెడతాం కదా, ఒత్తి వేస్తాం కదా, ఒత్తి అనేది కొంచెం రెడ్గా అంటే కుంకుమ పూసి పెడితే మంచిది అని చెప్పేసి విన్నాను. సరేలే ఒత్తి వేసేటప్పుడు కొంచెం దాంట్లో స్ప్రెడ్ చేద్దాము అని చెప్పేసి అలాగే ఉంచాను అనమాట. సో తర్వాత ప్రతి మంత్ కూడాను క్లీన్ చేసుకుంటాం కదండి మనం హౌస్ అంతా కూడా, పూజ రూమ్ అంతా. అలాంటప్పుడు అంతా కూడా డోర్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలాగైతే బొట్లు పెట్టుకుంటూ ఉంటానండి గంధంతో. బాగా అలవాటు అయిపోయింది అండ్ చూడడానికి కూడా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. డోర్ వైపు గంధం కాబట్టి మంచి గంధం కనుక మనం తీసుకున్నాము అంటే చాలా బాగా కలగా కనిపిస్తుందండి కుంకుమ అవి పెట్టగానే. ఇప్పుడు అలా ఉంది కానీ ఇంకొంచెం డ్రై అయింది అనుకోండి చాలా నీట్గా వస్తుంది. అండ్ అంటే మీరు వీడియోలో చూడడానికంటే డైరెక్ట్గా చూసారనుకోండి డ్రై అయిపోయిన తర్వాత భలే కనిపిస్తుంది కలగా. మనం పెయింట్ వేసినా కానీ అంత కల ఉండదు, అంత బాగా కనిపిస్తుంది గంధం అనేది, మంచి గంధం కనుక అయినట్లయితే. సో ఇట్లా అయితే పెట్టేశాను. ఆల్రెడీ నేను లాస్ట్ టైం పెడతాను కదండి, అది కొంచెం అయితే ఉంటుందన్నమాట. ఇంకా దాని మీదే మిస్టేక్ అవ్వకుండా గీస్తూ ఉంటాను. అంటే క్లీన్ చేస్తాము అయినా కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ డోర్ కదా అలానే ఉండిపోతుంది అనమాట, దాని మీద అయితే గీసేస్తాను. ఆ హడావిల్లో కొంచెం మిస్టేక్స్ అవ్వకుండా ఉంటాయన్నమాట అలా చూసుకొని చేసుకోవడం వల్ల. అండ్ ఒకసారి వచ్చినప్పుడు ఒకసారి కూడా మనకి చెయ్యి కూడా దొరకదు కదండి, మనం ఏం పెయింటర్స్ డ్రాయింగ్ అవి ఏం వెయ్యం కాబట్టి కొన్నిసార్లు అలా సైడ్కి వెళ్ళిపోవడం అలా ఉంటాయి. అప్పటికి నామాలు కొంచెం హైట్ అందుక కొంచెం పక్కకు వచ్చినట్లుండే. తర్వాత అయితే ఇంకా పూజ రూమ్లో అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. చెప్పాను కదా చిన్నగా ఒక 5 పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను. సో వాటన్నింటిలో కూడా ఒత్తి వేసేసుకొని ఇట్లా తమలపాకుల్లో అయితే పెట్టుకున్నాను అనమాట. 7 చేసుకోవాలనండి, కాకపోతే మన పూజ రూము సరిపోవు అనమాట, కరెక్ట్గా ఇవన్నీ పెట్టడానికి కరెక్ట్ సరిపోతాయి. కానీ ఇంకేదన్నా ఎక్స్ట్రా పెట్టాలి అంటే అంత సెట్ అవ్వదు, కానీ మనం పెట్టాలి అంటే ఇరికించవచ్చు ఎలాగైనా కానీ. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు 7 అయితే పెట్టుకుంటాను, కొంచెం బియ్యం ఎక్కువ నానబెట్టుకొని ఒక 7 దీపాలు పెట్టుకునేలాగా చూస్తానమాట. సో ఇంకా నెక్స్ట్ సమ్మర్లో తిరుపతికి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి. దగ్గర నేను అసలు వెళ్ళి మ్యారేజ్కి ముందనమాట, మ్యారేజ్ తర్వాత ఒకసారి వెళ్ళాను కానీ పెళ్ళి ఉందని చెప్పి దర్శనం అయితే చేసుకోలేదు. నేను అప్పట్లో 6th 7th క్లాస్ ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట వెంకటేశ్వర స్వామి దగ్గరికి. దేవుడు ఎందుకో పిలవలేదు నన్ను, కాకపోతే ఈ సమ్మర్లో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అనుకుంటున్నాను. కంపల్సరీ వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అది కూడా నా ఉద్దేశం ఏంటంటే అండి, నడిచి వెళ్ళాలని ఇష్టం. అలా నడిచి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా ఉండింది అనుకోండి, చాలా బాగుంటుంది, బాగా వెళ్ళొచ్చు అనమాట. అలసట అనేది తెలియకుండా మాట్లాడుకుంటూ ఆ దేవుడిని స్మరించుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు. నేను సురేష్ గారు అనుకోండి కష్టం, పిల్లల్ని అంటే నడుస్తారు నడవరు అని కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము. సో ఫైనల్గా ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఎందుకో తెలీదు ఆ రోజైతే చాలా బాధగా ఉంటుందండి. మార్నింగ్ కూడా పూజ చేసుకునే టైంలో కూడా అసలు మనసు బాగాలేదు. ఇంకెలాగైనా కానీ చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ 1 by 1 అంటే ప్రతిసారి ఎప్పుడైతే నేను ఏదన్నా చేసుకోవాలి అనుకుంటానో అప్పుడే ఏదో ఒకటి అడ్డంకులు రావడము, గొడవలు జరగడము అలా జరుగుతూ ఉంటాయండి. ఈరోజు కూడా సేమ్ నేను ఎప్పుడైతే అనుకోని అన్ని పనులు చేసుకుంటూ వచ్చానో అలాగే ఒక ఇన్సిడెంట్ అయింది. ఇంకా నాకు అర్థం కాలేదు, చాలా బాధగా ఉండిందనమాట. ఇంకా దేవుడి దగ్గర కూర్చున్నాను, వెంటనే అసలు ఏడుపు వచ్చేసింది. ఎందుకు నేను ఇన్ని సాధించి కూడా మాటలు పడ్డానుకా అని చెప్పేసి అనిపించింది. నార్మల్గా ఉండుంటేనే బాగుండేది అనిపించింది.
సో ఇప్పుడు ఏదైనా కానీ ఒక మంచి చేసి మాటలు పడాల్సి వస్తుంది. అండ్ మనకంటూ మన కాళ్ళ మీద మనం నిలబడి ఒక మాటలు పడాల్సి వస్తుంది. అది కూడా మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ మాటలు వచ్చాయి అనుకోండి, చాలా బాధపడాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో మన తప్పు లేకుండా. అండ్ దాంతోపాటు ఏంటంటే మనం బాగుపడడం మన వాళ్ళకే ఇష్టం లేదు. మనం చేసేది ఒక ఫ్యామిలీ కోసం అనుకున్నప్పుడు, ఆ ఫ్యామిలీకే మనం చేసే కష్టం కనిపించినప్పుడు ఇంకెవరి కోసం కష్టపడాలి అనిపిస్తుంది. సో వీటన్నిటిని చూసిన తర్వాత పిల్లలు గుర్తొస్తారండి. సో మనం చేసే తొందరపాటు వల్ల, మనం చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల పిల్లల ఫ్యూచర్ పాడైపోతుంది కదా అని చెప్పేసి ఒక్కసారిగా వెనకడిగేస్తాను. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశానండి. ప్రతి ఒక్కసారి కూడా నా వెనక ఎవరో ఉండి నా తప్పులన్నీ సరిదిద్దుతూ ఉన్నట్టే ఉంటుంది. నిజంగా నా లైఫ్లో చాలా మిరాకిల్స్ జరిగాయి. సో అవన్నీ చెప్పినా నమ్మరు, కానీ అలా నేను ఒకటి చేస్తాను అన్నప్పుడు ముందుగానే నేను చేసే తప్పు, దీనివల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది అని నాకు అర్థమైపోయేది. చెప్తే మీరు నమ్మరేమో కానీ. సో ఈరోజు కూడా చాలా బాధ అనిపించింది. ఆ దేవుడి ముందు కూర్చోగానే, దేవుడి ఫేస్ చూడగానే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉందన్నమాట. అలాగని నేను ఎవరితో కూడా ఏ విషయాలు చెప్పుకోనండి, నా మెంటాలిటీ అది కాదు. సో నాలో నేనే ఆలోచించుకుంటాను. లేదంటే నా పనుల్లో ఆల్మోస్ట్ నాకేంటంటే ఎక్కువ పనులు ఉండటం వల్ల నా ప్రాబ్లమ్స్ని కూడా నేను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. సో ఫైనల్గా ఈరోజైతే ఇంకా వెంకటేశ్వర స్వామికి మంచిగా తులసి దళాలు పెట్టేసుకొని అండ్ పువ్వులు పెట్టేసుకొని, మల్లెపూల సీజన్ కదా అండి, ఇంకా దీపాలు పెట్టేసుకొని అయితే పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని దీపాలు వెలిగిన తర్వాత కొంచెంసేపు అక్కడ కూర్చుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఎందుకో తెలీదు, భలే బాధ అనిపించిందండి ఆ రోజు దేవుడి ముందు కూర్చోగానే. అంటే మార్నింగ్ నుంచే మైండ్ అసలు సహకరించట్లేదు. ఒక్కొక్కసారి నాకు సహనం అనేది కోల్పోవాల్సి వస్తుంది అనమాట, సిచ్యువేషన్స్ని బట్టి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏం చేద్దాం, అన్నింటికి ఆ దేవుడి మీద భారం వేసి ఎంతవరకు అయితే మనం ప్రయత్నం చేయగలమో అంతవరకు చేయాలి, తప్పదు. నేను బాధపడేది ఏంటంటే అండి, హౌస్ విషయంలోనో ఫైనాన్షియల్ విషయంలోనే కాదు, మనుషుల విషయంలో మెయిన్గా నేను హర్ట్ అవుతాను. అంతకు మించి ఇంకేం లేదు. మళ్ళీ ఏదేదో అనుకోకండి. నేను అదే చెప్పాను కదా, మన అనుకున్న వాళ్ళే మన కష్టాన్ని గుర్తించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పండి. సో ఫైనల్గా దేవుడికి పూజ అయితే చేసేసుకున్నానండి. అప్పుడు కొంచెం మనసు కొంచెం కుదుట పడింది అనమాట. ఇంకా తర్వాత మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, టైము 11 అయిపోయింది. 10కి అట్లాగా పూజ అయిపోయింది. ఇంకా పిల్లలకి అన్నం అవి కలిపి పెట్టేసి పిల్లల్ని అయితే క్యారేజ్ పంపించేసాను పిల్లలకి. ఇంక నేను కూడా కొంచెం వేడిగా అన్నం వేసుకొని అందులోనే పెరుగు వేసుకొని తింటున్నానండి. కొంచెం నాకేంటంటే గ్యాస్ ఫామ్ అయినట్లు అలా కొంచెం కడుపులో మంటగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా మజ్జిగ అన్నమే తింటున్నా. అందులోనూ నాకు నార్మల్గా చెప్పాలి అంటే టిఫిన్స్ తినడం కంటే కూడా మార్నింగ్ టైంలో వేడివేడిగా అన్నం వేసుకొని తినడమన్నా, లేదంటే నైట్ అన్నం ఉంటుంది కదండి, దాంట్లో పెరుగు వేసుకొని తినడమన్నా బాగా ఇష్టము. అంటే అది తింటే నాకు తృప్తిగా అనిపిస్తుంది. దోశ ఇడ్లీ ఇవి తినడం అనుకోండి వామిటింగ్ వచ్చిన ఫీల్ వస్తుంది. ఇంట్లో చేసినా బయట చేసినా నాకు మార్నింగ్ టైంలో టిఫిన్స్ తినడం అంత ఇష్టం ఉండదు. సో అలా కాఫీ తాగుతూ అంటే నాకు ఇంకా దోశ టిఫిన్ తినబుద్దేక కొంచెం ఆకలి వేస్తుంది కదా, ఆకలిని కంట్రోల్ చేసుకోవడానికి కాఫీ తాగుతుంటా. సో అలా ఉంటుంది అనమాట. ఇంకా మజ్జిగన్నం తినేసాను మంచిగా. ఏదన్నా ఆవకాయ కానీ అలా ఉండింది అనుకోండి, కొంచెం అలా తిన్నామంటే దీనికి మించింది లేదు అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా కొంచెం తినేసి దాని తర్వాత ఇప్పుడైతే మిషన్స్ అవి సెట్ చేయాలి. మార్నింగ్ నుంచి ఇంక పూజలు ఉన్నాయి కదా, అంటే పూజ చేసుకుంటూ పిల్లలకి క్యారేజ్ పంపిస్తూ ఇవన్నీ చేసుకుంటూ పెట్టలేదనమాట మిషన్స్ అనేవి. అర్జెంట్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా టెన్షన్తో కూడుకునిందండి నా పనంతా కూడా. ఆ టెన్షన్స్తో పాటు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నా సిచ్యువేషన్స్కి నేను తట్టుకోలేను అనిపిస్తుంది అనమాట. గత 10 ఏళ్ళ నుంచి ఇదే సమస్య అండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సమస్య. పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఏదైనా కానీ పెద్దవాళ్ళు గవర్నమెంట్ రూల్స్ పెట్టేది ఏ ఏజ్లో జరగాల్సింది ఆ ఏజ్లోనే జరగాలని. మన పేరెంట్స్ ఏంటంటే తొందరపడిపోయి 17 ఏళ్ళకి 16 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేశారనుకోండి, మనం మోయాల్సిన భారాలు కూడా ముందుగానే మోయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అవి చాలా కష్టంగా అనిపిస్తాయి. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా ప్యాకింగ్స్ ఉంటే ఈరోజైతే ఈ శారీని డెలివరీ చేయాలండి. శారీని అయితే ప్యాక్ చేస్తున్నాను. అదే ఇంకా దానివల్ల వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంకా నేనైతే కొంచెం వీడియో అది షూట్ చేసుకొని ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఇవన్నీ సెట్ చేయాలి కదా. వర్క్ అయితే భలే నచ్చిందండి. సో నేను కూడా ఒక బ్లౌజ్ అయితే వేసుకున్నాను, కానీ ఇది కరెక్ట్ కలర్ కాంబినేషన్ కనుక ఉండింది అనుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఈ శారీ మీరు చూడండి భలేగా అనిపించింది కదా. మగ్గం వర్క్స్ కూడా సరిపో వీటితో పోల్చుకుంటే అంత బాగా వస్తున్నాయి మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. నా వర్క్ అని కాదులేండి, జెన్యున్గా చెప్తున్నా. మనం నార్మల్గా బయట చేయించుకుంటూ ఉంటాం కదా. సో ఇన్ని ఇయర్స్ నుంచి నేను చూసిన అన్నింట్లో చాలా నచ్చాయి. నా దగ్గరే కాదు, నేను మెయిన్గా ఈ బిజినెస్
బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా వేరే వాళ్ళ దగ్గర చూసి అరే ఏంటి వర్క్స్ ఎంత బాగున్నాయి, స్టోన్ యూజ్ చేయకుండానే థ్రెడ్ వర్క్ లాగానే ఎంత హైలైట్ అవుతున్నాయని చెప్పేసి దాని మీద ఆ వర్క్ని చూసి ఇంప్రెస్ అయ్యి దాని గురించి తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. అదనమాట. అండ్ శారీ అయితే భలే నచ్చిందండి, మంచి గోల్డెన్ ఎల్లో అనమాట. చూసారు కదా ఎంత షైన్ అవుతుంది. సురేష్ గారి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే వర్క్ చేశాను. దాని తర్వాత 2:30 అయిందండి. ఇంకా స్టోన్ పెట్టడమే, వేరే బ్లౌజెస్ ఉంటే వాటిని కూడా డెలివరీకి అన్నీ రెడీ చేసేసి కొన్ని ప్యాకింగ్స్ అయితే పంపించేసి నేనైతే ఇంకా బాగా నిద్ర వస్తుంది. మార్నింగ్ 6కే లేస్తున్నాను కదా ఈ మధ్య. నైట్ అయితే ఈజీగా 1:30-2 అయిపోతుంది. ఇంకా మార్నింగ్ 6 అంటే నిద్ర తక్కువ అయిపోతుంది కదా, 4 to 5 అవర్స్ అంటే కొంచెం సరిపోదు కదా. సో దానివల్ల కొంచెంసేపు పడుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. కాకపోతే సమ్మర్ కదండి, నిద్ర అసలు సరిపోవట్లేదు. అంటే ఆఫ్టర్నూన్ పడుకుంటే నిద్ర పట్టట్లేదు అనమాట ఆ వేడికి. నాకేమో ఏసీ అలవాట్లేదు. సో ఇంకా ఈవినింగ్ అనమాట, పిల్లలు వచ్చిన తర్వాత వీడియో షూట్ చేశాను. 4కి లేచి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలతో అయితే కొంతసేపు చాలా భలే ప్రశాంతంగా ఉంటుంది మన ఇంటి దగ్గర. వెహికల్స్ ఏం తిరగవు కాబట్టి ఇంకా వాళ్ళతో కలిసి కొంతసేపు అట్లా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అమ్మ నీకు 2 balls వేస్తాం 2 balls వేస్తాం అనేసరికి వెళ్ళాను. సో ఇంకా అలా పిల్లలతో ఉన్నప్పుడు మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మర్చిపోతూ ఉంటామండి. సో కొంతసేపు అట్లా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.